ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగికి పాదాభివందనం చేస్తున్నాం. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం వేడకొండూరు మండలం విసతల గ్రామం నుంచి విశాఖలోకి అడుగు కట్టగానే ఒళ్ళంతా పులకించిపోయింది. విశాఖ హక్కు ఉద్యమ కొత్త కమలంపల్లి అమృతరావు గారు నరయాడిన నేల కథ ఇది. విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని సింహనాదం గర్జించిన గడ్డ కథ ఇది. ఈ గాలి సోకగానే ఒళ్ళంతా జలవించిపోతుంది. అమృతరావు గారు ఆవాహనం చెందినట్టుగా ఒళ్ళంతా పొలగించిపోతుంది. నరాల్లో ఉద్యమ స్ఫూర్తి ఉడకలిపుతుంది. అల్లు అడుగులు పోరాట ప్రతిమ పేలుతుంది. తాత ఆజ్ఞాపించినట్టుగా కర్తవ్యం బోధపడుతుంది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు మాత్రమే కాదు, అది ఆంధ్రుల ఆత్మ గౌరవం, ఆంధ్రుల ఆత్మాభిమానం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తేరగా వచ్చింది కాదు, మనం కోరగానే వాళ్ళు ఇచ్చింది కాదు. దీని వెనుక ఉక్కు సంకల్పం ఉంది, వేలాది నాయకుల పోరాటం ఉంది, రాష్ట్ర ప్రజల బలీయమైన సంకల్పం ఉంది. మరీ ముఖ్యంగా కమలంపల్లి అమృతరావు గారి ఆత్మస్థైర్యం ఉంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న తెగింపు ఉంది. విశాఖ ఉక్కు మన హక్కు, ఆ హక్కుని కాపాడుకోవడం మన బాధ్యత. రండి పోరాడుదాం, మీ వెంటనే ఉంటాం. ఢిల్లీ పాలకులు నిర్మించేలా విశాఖ ఉక్కు మన హక్కుని నిలదీద్దాం. ప్రైవేటీకరణ ఆపాలని వారి గుండెలు ఎదిరేలా గర్జిద్దాం, వారి చెవులు చిల్లులు పడేలా గాంధిద్దాం. ప్రజాస్వామ్య పద్ధతిలో అంతిమ పోరాటం చేద్దాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆత్మ బలిదానం చేయాల్సి వస్తే అమృతరావు గారి మనవళ్ళుగా అందరికన్నా మేము ముందుంటామని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. తాత సాధించి పెట్టిన ఈ ఫ్యాక్టరీ కోసం నా ప్రాణాలు పణంగా పెట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ గారు, అలాగే మన లోకల్ రాజధాని శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు వేస్తున్నారు. వారికి స్వాగతం సార్. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున సుస్వాగతం సార్. మాకు తెలుసు, ప్రాణాలు అడ్డేసైనా సరే ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ప్రతి ఒక్క కార్మికుడు సిద్ధంగా ఉన్నారని, ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క ఉద్యోగి కంకణబద్ధులై ఉన్నారని మాకు తెలుసు. ఈ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు మేము ఒకటి విన్నవించుకుంటున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రాణాలు పోతే అలా పోయే ప్రాణాల్లో మొట్టమొదటి ప్రాణం మాదే ఉండాలి. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉద్యమకర్త కమలంపల్లి అమృతరావుగా ఆ హక్కు మొట్టమొదట మాకే ఉందని ఇక్కడ సభాముఖంగా చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ వాదులకు నాలుగు హెచ్చరిక. ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చుకోవడానికి ఎంతలా ఉద్యమించామో దాన్ని కాపాడుకోవటానికి ఇంకెంత పోరాడాలో మాకు తెలుసు. దయచేసి నా ఆలోచన అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ పోరాటం నా కోసం కాదు, మా కుటుంబాల కోసం అంతకన్నా కాదు, రాష్ట్రం కోసం, వేలాది మంది కార్మికులు, ఉద్యోగుల కోసం. అందుకే మళ్ళీ చెప్తున్నాం, ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ఈ
మొత్తం